నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సీఎంని కలిసిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారంటూ దుమారం రేగింది. అయితే దీనిపై ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పార్టీ మారే ఆలోచన మాకు లేదనన్నారు. అయితే బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాత్రం ఇదో పెద్ద డ్రామా అని అంటున్నారు. హరీష్ రావు తన కోవట్టులుగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి పంపుతున్నారని అన్నారు. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై మంత్రి దామోదర స్పందించారు. తెలంగాణ పౌరులు ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ మా సీఎంని కలవచ్చని అన్నారు. మేమేదో పార్టీ మారుతున్నట్టుగా మరి రహస్య చర్చలు జరుపుతున్నట్టుగా సీనియర్ నాయకులు ఎవరో మమ్మల్ని టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారని చెప్పేసి చెప్తా ఉన్నా. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే మేము పార్టీ మారే ఉద్దేశం లేదు. మా పైన ఏంటంటే రాజకీయ ఉద్దేశంతో కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు హరీష్ రావు గారి ప్రోత్సాహం లేకుండా, హరీష్ రావు గారి ప్రోద్బలం లేకుండా, హరీష్ రావు గారికి తెలియకుండానే ఈ నలుగురు ఎమ్మెల్యేలు పోయి నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిర్రా. ఏం జరుగుతుంది అసలు మీ కుటుంబంలో అనేది ప్రజలకు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎవరైనా తెలంగాణ పౌరులు ఎవరే కానీ ఏ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ పార్టీలకు అతీతంగా మా ముఖ్యమంత్రి గారిని కలవచ్చు.